మహమ్మారి చేసిన విలయ తాండవాన్ని ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతున్నారు. అంతలోనే మరో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇదే ఇప్పుడు ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. ఒకప్పుడు కరోనా మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు మంకీ పాక్స్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో ఆందోళనలు మిన్నంటాయి. కరోనా మహమ్మారి ఇప్పటికే మన దేశంతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేసింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. పలు దేశాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చింది. కరోనా మహమ్మారి విలయంతో అనేక దేశాలు సంక్షోభానికి గురయ్యాయి. కరోనాను జయించేందుకు ప్రపంచ దేశాలు ఎంతగానో శ్రమించాయి. కరోనా విలయానికి లక్షలాది మంది బలయ్యారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు మన దేశంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. ఈ కారణంగా ఎంతో మంది ఆకలితో అలమటించారు. అప్పటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే మానవాళి మొత్తం శవాల గుట్టలుగా మారుతుందని అంతలా భయానక వాతావరణం ఏర్పడింది. కరోనా విలయ తాండవం చేసిన నష్టం అంతా ఇంతా కాదు. మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనే పరిస్థితిని కల్పించింది. చివరకు ఎలాగోలా ఆ పరిస్థితుల నుంచి మానవాళి బయటపడింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా చితికిపోయిన దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మన దేశం మాత్రం కరోనా మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేసింది. కానీ కరోనా ప్రభావం మాత్రం భారత్లో కూడా ఎక్కువగానే చూపింది. అయితే కరోనాను ఇప్పుడిప్పుడే ప్రజలు మరచిపోతున్నారు. ఈ సమయంలో మరో వైరస్ వ్యాప్తి భారత్ను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికీ ఆ వైరస్ ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాపిస్తోంది. అది మరేదో కాదు, మంకీ పాక్స్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న వేళ WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధారణ కేసుల కోసం ఢిల్లీలోని 3 ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంపాక్స్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 15,600 కేసులు, 537 మరణాలు నమోదయ్యాయి. మన దేశంలో మార్చి తర్వాత కొత్తగా ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. కనుక మన దేశంలో దగ్గర వ్యాప్తి తీవ్రత తక్కువేనని ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంకీ పాక్స్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిమ్స్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో అత్యవసర విభాగాల్లో ఎంపాక్స్ కేసుల పరీక్షల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసుకోవడం కూడా ఒకటి. ఇక జ్వరం, దద్దుళ్లు వచ్చిన వారికి, ఎంపాక్స్ నిర్ధారిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్ధారణ చేయాలని సూచించింది. అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్లో ఉంచడం ద్వారా ఇతరులకు ఎంపాక్స్ సోకకుండా నివారించవచ్చు. ఎంపాక్స్ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది. రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలంటూ పేర్కొంది. మంకీ పాక్స్ అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు PPE కిట్లు ధరించాలని సూచించింది ఢిల్లీ ఎయిమ్స్. మంకీ పాక్స్ లో క్లాడ్ 1, క్లాడ్ 2 అనే 2 వేరియంట్లున్నాయి. వీటిలో క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా క్లాడ్ 2 తక్కువ ప్రమాదకరంగా ఉంది. క్లాడ్ 1 కారణంగా న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు సైతం వస్తాయి. మరణాల రేటు కూడా 1 నుంచి 10% వరకు ఉంటుంది. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. క్లాడ్ 1 IB వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ వ్యాధి నేరుగా తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల, రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం వల్ల వైరస్ ప్రవేశించవచ్చు. మంకీపాక్స్ వైరల్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
జ్వరం, గొంతు ఎండిపోవడం, పొక్కులు, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చు. ఇది వ్యాధి సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు 2 రకాల టీకాలున్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది. మంకీపాక్స్ వ్యాప్తి ఇప్పటికే పలు దేశాల్లో శరవేగంగా సాగుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఢిల్లీ ఎయిమ్స్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. మరి ఈ మంకీపాక్స్ భారత్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. ఇటీవల కాలంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. మంకీపాక్స్ నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.